న్యూజిలాండ్ తో 3 టెస్టుల సిరీస్ ను కోల్పోయిన భారత్ మరో భారీ పరీక్షకు సిద్ధమైంది. ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై ఢీ కొట్టబోతుంది. 5 టెస్టుల సిరీస్ లో భాగంగా ఈ నెల 22 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ గైర్ హాజరులో బ్యాటింగ్ విభాగాన్ని నడిపించాల్సిన బాధ్యత విరాట్ కోహ్లీపైనే ఉంది. గత కొన్ని సిరీస్ లో అతడి ఫామ్ గొప్పగా ఏమీ లేదు. కానీ ఆసీస్ గడ్డపై కోహ్లీకి మంచి రికార్డే ఉంది. బోర్డర్ గవాస్కర్ సిరీస్ హ్యాట్రిక్ కు అడ్డుకట్ట వేసి ఈసారైనా సిరీస్ ను పట్టేయాలని లక్ష్యంతో ఆస్ట్రేలియా సిద్ధమవుతుంది. విరాట్ కోహ్లీని మరోసారి భారీ స్కోర్లు చేయకుండా చేస్తే సిరీస్ లో ఆసీస్ పైచేయి సాధిస్తుందని మాజీ క్రికెటర్ గ్లెన్ మెగ్రాత్ అన్నాడు. ప్రస్తుత సారథి ప్యాట్ కమిన్స్ స్లెడ్జింగ్ చేసే అవకాశాలు చాలా తక్కువ అని, ఇప్పటికే భారత్ జట్టుపై తీవ్ర ఒత్తిడి ఉంది. కివీ చేతిలో 0-3 తేడాతో సిరీస్ కోల్పోయింది. అలాగే స్టార్ బ్యాటర్లు పెద్దగా ఫామ్ లో లేరు. ముఖ్యంగా విరాట్ కోహ్లీపై భారం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఆసీస్ బౌలర్లు అతన్ని టార్గెట్ చేస్తారనడంలో సందేహం లేదు. కోహ్లీ మాపై ఇక్కడ మంచి రికార్డే ఉంది. అతన్ని స్లెడ్జింగ్ చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అది ఆసీస్ కే పెద్ద ప్రమాదం కూడా. ఒత్తిడిలో ఉన్న అతన్ని కదిలించకుండా ఆడనివ్వాలి. ఒక్కసారి పుంజుకుంటే మాత్రం కోహ్లీని ఆపడం ఎవరి తరం కాదని మెగ్రాత్ అన్నాడు. అయితే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సాధారణంగా స్లెడ్జింగ్ చేయడు. కానీ పొరపాటున కోహ్లీని స్లెడ్జింగ్ చేయవద్దని ముందుగానే మా ఆటగాళ్లకు చెబుతున్నా. గెలిగితే మాత్రం అతని నుంచి చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉందని, పోయిన ఫామ్ ను తిరిగి అతని చేతిలో పెట్టినట్టే అవుతుందని, ఆ తర్వాత అతన్ని ఆపడం చాలా కష్టమవుతుందని మెగ్రాత్ పేర్కొన్నాడు.